ఇక్కడ చూస్తున్నా మీరైతే ఏనుగు కాలు అనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా. ఇవన్నీ చిన్న బోన్స్ అన్నమాట. కుక్కది, నక్కది, ఇవన్నీ బోన్స్, ఈ సింహాల బోన్స్ అన్నమాట. ఇది ఇక్కడ ఏంటంటే బ్లూ వేల్ అనమాట. ఇదైతే దీనికి కింద నుంచి అలా పోతుంది. అబ్బా ఫీలింగే వేరు అసలు. బోన్స్ అన్ని అక్కడ పెట్టారు. బాబా ఇక్కడ ఏంటంటే అప్పట్లో వాడారనమాట. ఇది ఇప్పటికీ మనకి ఇంకా స్టోర్ చేసి ఇక్కడ పెట్టారనమాట. అప్పట్లో గాంధీ గారు అందరూ వీళ్ళందరూ వాడారనమాట. ఇది ఇక్కడ ఇంకోటి చూసి షాక్ అయిపోయి నేనైతే. స్నేక్స్ అనమాట. స్నేక్స్ అన్ని ఇక్కడైతే స్టోర్ చేసి పెట్టారు. అన్ని స్నేక్స్ ఉన్నాయన్నమాట. మన ఇండియాలో దొరికే స్నేక్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. క్రేజీ ఇక్కడైతే. ఇది చూడండి తాంబేలు అనమాట. తాంబేలు సంబంధించిన బోన్స్ అనమాట. ఇవన్నీ చూడండి ఇట్లా పెట్టారు. బాబా పిచ్చెక్కిపోతుంది ఇవన్నీ చూస్తుంటే. ముసలి చూడండి ఎలా ఉందో. దాని మొత్తం బోన్స్ అన్ని అక్కడైతే మనకైతే స్టిక్ చేసి పెట్టారు. ఇస్ రియల్ ఇవైతే. హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా నేను మీ అను క్రియేషన్స్. ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే సెకండ్ పార్ట్కి అయితే ఇచ్చినాము. ఏంటంటే ఇదైతే మనం చూస్తున్నారు కదా, పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఇదైతే సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనమైతే ఇక్కడైతే ఉన్నాం కదా, ఇప్పుడైతే చిల్డ్రన్స్ అనమాట మ్యూజియం ఇక్కడైతే వెళ్ళిపోతాము. ఒకసారి చిల్డ్రన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కటి ఉంటది అనమాట. మనం ఓవరాల్ అయితే మనమైతే 3 అయితే చూసినాము. ఇంకా 3 ఉన్నాయి. 3 మీకు అయితే చూపిస్తున్నాం. ఫస్ట్ ఇదైతే హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఫైన్. చాలా బాగుంటాయి. క్యూట్ గా చిన్న బొమ్మలు చాలా బాగుంటాయి అనమాట. ఇవైతే రియల్ గా కనిపిస్తాయి మనకైతే, కానీ ఇవైతే రియల్ గా అనమాట బొమ్మలే అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఆ పిల్లలకు సంబంధించింది మొత్తం ఉంటది అనమాట. అంటే మనకు సైన్స్ ల్యాబ్స్ కానీ అలాంటివి కానీ, సైన్స్ సంబంధించింది కానీ ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. మీకైతే ఫస్ట్ అయితే ఇవైతే మొత్తం ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీకైతే ఎంట్రన్స్ లో ఉన్నాయి అన్ని చూపిస్తున్నాయి అనమాట. మనకైతే కొన్ని ఇంపార్టెంట్ ఏమైతే లేవో అవైతే స్కిప్ చేస్తాను నేనైతే. ఓవరాల్ గా మనకైతే ఇంపార్టెన్స్ ఏమేమి ఉన్నాయి అవైతే నేను చూపిస్తాను నేను. దీంతో టైప్ చేస్తాను అనమాట. టైపింగ్ మిషన్ అంటారు. ఫోన్ చూడండి, ఫస్ట్ ఫోన్ అనమాట. ఇది మన ఫస్ట్ వాషింగ్ మిషన్ అనమాట. ఫస్ట్ టైపింగ్స్ ఇవన్నీ అనమాట. చూస్తుంటే ఇవైతే చాలా క్రేజీగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పట్లో అయితే మనకైతే దొరకవు అనమాట. సో ఇప్పుడు చూడండి మీకైతే చూపిస్తున్నాయి అయితే మ్యూజిక్ అప్పట్లో వాడారు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మన ఇండియా మ్యాప్ ఉంది అనమాట. ఇండియా మ్యాప్ లో మనకి దొరికే స్టోన్స్ అన్నిటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే స్టోర్ చేశారు. ఇక్కడ చూడండి ఫిష్ సంబంధించి ఫిష్ ది ఫోటో, మళ్ళీ ఇంకోటి మొత్తం అంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి అందులో అని చెప్పి మనకి అన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం సైన్స్ సంబంధించింది ఉన్నాయి అనమాట. పిల్లలకు సంబంధించిన అయితే చాలా ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. లివర్ చూసారా, హార్ట్, ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుంటాం సైన్స్ ల్యాబ్ లో కానీ, సైన్స్ లో కానీ. మనం అయితే చిన్నప్పుడు అన్ని చదివి ఉంటాం. మనమైతే మనం చూస్తుంటే మనకైతే రియల్ గా అంటే రియల్ గా ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది మనకైతే. అలా పెట్టారనమాట, మంచిగా పెట్టారు, చాలా నీట్ గా. అంటే ర్యాపిడ్ గానీ చూడండి ఎలా ఉందో, సేమ్ రియల్ గా అనిపిస్తుంది మనకైతే. ర్యాపిడ్ అయితే రియల్ గా అనిపిస్తుంటది. ఇవైతే మనకైతే రియల్ గా ఉన్నట్టే ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి అప్పట్లో మనకి. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే మనమైతే అప్పట్లో మన గాంధీ తాత, నెహ్రూ గారు, వీళ్ళందరూ వాళ్ళ కుటుంబం అంటే అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు, అంటే వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు అని చెప్పి మనకి ఇక్కడ చిన్న మ్యూజియం లాంటి ఒకటి ఉంటుంది అనమాట. దీని చిల్డ్రన్స్ మ్యూజియం పక్కనే ఉంటుంది. ఇది కూడా ఇది ఏంటంటే మనకైతే అప్పట్లో మన గాంధీ గారు వీళ్ళందరూ వాడారనమాట. అప్పట్లో దీంతోనే వెళ్ళారనమాట. సేమ్ ఇలాంటిదే. సో ఇక్కడైతే స్టోర్ చేసి పెట్టారు. మనకైతే అలో అయితే లేదనమాట అక్కడికి లోపలికి. అప్పట్లో మన గాంధీ తాత ముందు కంటే ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఇలా హిస్టరీ ఉంటుంది. ఇక్కడ మనం స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కనబడతాయి అనమాట. సో ఇది ఒక్కటి బాగా అనిపించింది నాకైతే. ఈ స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ రావడం అయితే ఈజ్ క్రేజీ అసలు. పొడవ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంటే చాలా గ్రేట్ అనమాట. సరే ఇప్పుడు మనమైతే నెక్స్ట్ అయితే దానికి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు ఏంటంటే డ్రాగన్స్ ఉండే చోటుకి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ మనమైతే చూడడానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనమైతే ఇక్కడ ఏంటంటే మనకైతే ఎంట్రీ మొత్తం అయితే మన టికెట్ చూపించాలి. టికెట్ చూపించినాక లోపలికైతే ఎంట్రీ ఉంటది అనమాట. సో మనమైతే నాకు రాగానే బోన్స్ కనబడి ఇవన్నీ ఇందిరా నైనా అనుకున్నా. ఒకసారి చూస్తే ఏంటంటే బ్లూ వేల్ అనమాట. బ్లూ వేల్ సంబంధించిన బోన్స్ అనమాట. ఇవన్నీ క్రేజీ కదా. బోన్స్ అయితే చూసి నేను షాక్ అయిపోయి ఒకసారి దాని కిందికి వెళ్ళి పోతుంటే ఓ బాబా ఆ ఫీలే వేరు అనమాట. చూడండి మీరు ఎంత పెద్దగా ఉన్నాయో బోన్స్ అయితే. ఇక్కడ ఇంకోటి ఉంది, ఎలిఫెంట్ అనమాట. ఇది మనకు ఇది 87 అనుకుంటా, మేబీ 87 లోనే మనకైతే ఇదైతే ఫస్ట్ మెయిల్ అనమాట. ఇది మెయిల్ ఎలిఫెంట్ అనమాట. ఇది చూడండి బోన్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో ఇది మొత్తం వచ్చేసి 11 feet అనమాట.
11 feet ఎత్తు ఉంటుంది అంట ఈ ఎలిఫెంట్. ఇదైతే ఫస్ట్ మనకైతే ఇంట్రెస్ట్ లో ఉంటుంది. బ్లూ వేల్ తర్వాత ఇది అనమాట మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి. అసలు ఇంత పెద్దగా ఉందా, క్రేజీ. ఇదైతే షాక్ అయిపోయినా ఒకసారి చూడగానే, అబ్బా ఇదేంతనా ఇంత పెద్దగా ఉన్నాయి బోన్స్, ఇవన్నీ రియల్ అంట, ఇవన్నీ రియల్. ఇక్కడ చూడండి మనకు దానికి సంబంధించి అంటే రియల్ గా అనమాట, రియల్ గా ఇవన్నీ రియల్ గా పెట్టారు అనమాట. ఇక్కడైతే అంటే ఎలాంటి ఏం చెదిరిపోకుండా ఏం పోకుండా మంచిగా చాలా మంచిగా పెట్టారు. ఇవన్నీ బోన్స్ సంబంధించి అంటే మొత్తం దానికి సంబంధించిన ఫోటో ఉంటుంది. ఇక్కడ మన బోన్ కూడా ఉంటుంది అనమాట, దాని పేరు కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. ఇదైతే ఎలిఫెంట్ కాల్ అనమాట. చూడండి ఇవన్నీ బోన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, క్రేజీ. ఇదైతే పులి గోర్లు కార్లు చూడండి ఎట్లున్నాయో, కాళ్ళు గోర్లు చూసిన. ఇక్కడ చూస్తుంటే మనకు ఇలాంటివన్నీ చూస్తుంటే మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి రియల్ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ రియల్ అనమాట, మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే, ఇవన్నీ రియల్ అనమాట. ఇంకా మనం చూస్తే మాత్రం ఇక్కడ ఏంటంటే మొత్తం జంతువులకు సంబంధించిన బోన్స్ కానీ అన్ని ఇక్కడైతే మనకైతే పెట్టారనమాట. ఈ సెక్షన్ మొత్తం జంతువులకు సంబంధించింది అనమాట. సో మీరేమైనా మిస్ అయితే చూడండి, ఒక్కొక్క జంతువు గురించి మీకు అన్ని చూపిస్తున్నా చూడండి. అంటే మనకి ఇక్కడ ఏంటంటే పూర్వకాలంలో వాడిపట్లో ఉన్న జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి. మనకైతే ఇక్కడైతే స్టోర్ చేసి మనకైతే చూపిస్తున్నారు అనమాట. మ్యూజియం ఇది ద బెస్ట్ అనమాట. మనం చూడండి కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అంటే చాలా గ్రేట్ అనమాట. చూసినాం చూడండి నాకు బోన్స్ చూడండి, దానికి సంబంధించింది మనకైతే చిన్న లెటర్స్ కొన్ని స్కానింగ్ ఉంటాయి, స్కాన్ చేసి మనమైతే చూడొచ్చు అనమాట. ఈగలు చూడండి దానికి సంబంధించింది కింద చూడండి అవన్నీ బోన్స్ రియల్. ఇవైతే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క బోర్డు గురించి ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే స్నేక్స్ అనమాట. స్నేక్స్ ఇవన్నీ రియల్, దానిలో లిక్విడ్ వేసి మనకైతే అయితే స్టోర్ చేస్తారనమాట. ప్రతి ఒక్క స్నేక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి ఇండియాలో దొరికే స్నేక్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మన ఇంకోటి ఫారెన్స్ లో కూడా దొరికే స్నేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకైతే చూడండి స్నేక్స్ ది మొత్తం బోన్ అనమాట. చూడండి ఎట్లుందో స్నేక్ బోన్. తాంబేలు అనమాట, తాంబేలు సంబంధించిన బోన్ అనమాట అది. చూడండి ఎలా ఉందో. మనం ఇంకా కింద చూద్దాం ఆగండి. ఇగో కింద చూడండి బోన్స్, అగో తాంబేలు సంబంధించి ఈజ్ అ రియల్ అనమాట. ఇదైతే ఇవన్నీ రియలే, కానీ మీరైతే డూప్లికేట్ అనుకోవచ్చు, కానీ ఇవైతే రియల్ అనమాట. ఇదైతే చూడండి ఇంకా మనకి ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు చూడండి తాంబేలు. ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క జాతికి సంబంధించింది ఒక్కొక్క తాంబేలు ఇక్కడైతే సంబంధించిన బోన్స్ అనమాట. సో ఇక్కడ మనకు తెలియాలని చెప్పి ఇక్కడైతే మనకైతే బోన్స్ అన్నీ పెట్టారనమాట. చూడండి ముసలి ఎట్లుందో. ఇదైతే క్రేజీ అసలు. అన్ని గనం మనం భయపడే జంతువులు ఉంటాయి, అంటే మనము అవి చూసి భయపడతాం కదా. సో మనం ఆ బోన్స్ చూసి మనం భయపడుతాం అనమాట. అలా ఉన్నాయన్నమాట బోన్స్ చూస్తుంటే. బాబా ఇస్ క్రేజీ. ఇదైతే ఇక్కడ మనకు ఎలిఫెంట్ ఉంటుంది ఒకటి, చూపిస్తాం మీకు. ఇక్కడ మేల్ ఫీమేల్ ఉంటుంది ఎలిఫెంట్ అయితే. ఇక్కడ ఒకటి చూడండి, ఇగో ఇది కూడా ఎలిఫెంట్ అనమాట. ఇది వచ్చేసి ఫీమేల్ అనమాట. ఇది చూడండి. ఇది ఒక ఎలిఫెంట్ అనమాట, దంతాలు ఎలిఫెంట్ ఇది. ఇంకా మనకు చూస్తే ముందుకు వెళ్దామంటే మనం ఇంకా దానికి సంబంధించింది స్టోరీ ఉంటుంది. ఇక్కడ ఒకటి చిన్న స్టోరీగా ఆర్టికల్స్గా పెట్టారనమాట. స్టోన్స్ కూడా పెట్టారనమాట. అంటే అది ఏ కంట్రీలో దొరుకుతుంది స్టోన్స్ అనమాట. అవన్నీ స్టోన్స్ అయితే ఇక్కడైతే మనకైతే స్టోర్ చేసి పెట్టారు. సో ఓవరాల్గా మీకైతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇదే లాస్ట్ వీడియో, అంటే చెన్నై మ్యూజియం అయితే గవర్నమెంట్ మ్యూజియం అయితే ఇదే లాస్ట్ వీడియో అనమాట. సో పార్ట్ 2 అయితే ఎండ్ అయిపోయింది, పార్ట్ 2నే ఎండ్ అనమాట. సో మనమైతే చెన్నైలో ఇంకైతే ఒక రోజు ఉండబోతున్నాం. సో మనం ఏమేమి తిరగవచ్చు ఏమేమి లేదు అని చెప్పి మీకైతే చూపిస్తున్నా కదా. ఫస్ట్ మనమైతే ఏం చేస్తున్నామంటే చెన్నై మ్యూజియంకి అయితే రావడం జరిగింది. సో సెకండ్ టైం మనమైతే బీచ్కి వెళ్ళబోతున్నాం. అన్ని కలిసి బీచ్ గురించి వస్తుంది. మీరు మాత్రం వెయిట్ చేయండి. కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కొంచెం సపోర్ట్ చేయండి, నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.